ఈరోజు తీసుకెళ్ళవలసినటువంటి వాగ్దానము ఇదే. బయటికి వచ్చి మందిరంలో నుంచి బయటకు వచ్చాం. ఎంతమంది మాట్లాడారు? ఒక 5గురు మాట్లాడారండి, 4గురు మాట్లాడారా, 3గురు మాట్లాడారా? చెప్పండి. శ్రీనివాసరావు గారు నేను కూడా అడగాల, చెప్పండి మా మామ అడగాల, లేదంటే వ్యవహారం గారు డాష్ పెట్టేసి ఒకళ్ళ 2 3 చెప్పమని అడగాల. ఏం చెప్పమంటారు? ఏమన్నా చెప్పండి. ఓకే సరే. బయటకు వచ్చి ఇక్కడ ఏమైతే మనం జరుగుతున్నదో ఇది మనం బయటికి వెళ్ళి చెప్పాలి. ఏమని చెప్పాలి? అక్కడ వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే రోమా ప్రభుత్వానికి సిగ్గుచేటు. సంకెళ్ళు వేశారు, పెద్ద రాయి పెట్టారు. సైనికులు కాపలా ఉంచితే ఆ కాపలా కాసిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. రాయి లేదు, సంకెళ్ళు తెగిపోయారు. పరిస్థితి ఏంటంటే లోన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానం. ఇది రోమా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఆయన యొక్క శిష్యులు వచ్చి రాత్రికి రాత్రి ఆయన దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయారు అని మాట్లాడుతుంది. అలా దొంగిలించి తీసుకెళ్ళవలసిన అవసరం యేసుక్రీస్తు వారికి లేదు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం మరణించడం, పునరుద్ధానుడే తిరిగి లేకపోవడం జరిగింది. కాబట్టి మన జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు చెప్పవలసింది అయ్యా మాలో ఉన్నటువంటి చేదు లాంటి అనుభవాలు ఎదురంటే విడిచిపెడుతూ మేము బయటికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి గొప్పగా చెప్తున్నాం అనేటువంటి తీర్మానంలో ముందుకు వెళ్దాం. అలా ఉండడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు వచ్చిన దేవునికి సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలుగా నడిపించబడిన గాక. దేవా కూర్చోండి. వారంలో దేవుడు చేసి మేలుగా